నమస్తే అండి. నమస్తే. పెద్ద సినిమా రిలీజ్ అయింది. వాయిదాల మీద వాయిదాలు పడ్డది. ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతదా అని చెప్పి ఓన్లీ రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ మాత్రమే కాదు. ఎందుకంటే వీళ్ళు టీజర్స్‌లో, ప్రోమోస్‌లో చూపించిన హైప్‌కి ప్రతి ఒక్కరు కూడా ఎప్పుడు ఎలా ఉండబోతుందని ఆతృతగా ఎదురు చూశారు. మిక్స్డ్ టాక్ అయితే వచ్చింది సినిమాకి సంబంధించి. ఇప్పుడు సాధారణంగా కొన్ని ఇంటిమసీ సీన్‌లు కావచ్చు, కొన్ని సందర్భాలను బట్టి ఆ సీన్‌కి తగ్గట్టు పెడుతూ ఉంటారు. దాన్ని కొంతమంది హర్షిస్తారు. అంటే నెగెటివ్ ఏముండదు. బట్ పెద్ద సినిమాలో ఒక ఆహ్లాదం కోసమో, సరదా కోసమో పెట్టాము అని అంటూ ఒక ముద్దు సీన్ పెట్టారు. ఇప్పుడు మీద పెద్ద గొడవ జరుగుతోంది. ఎందుకు? ఇప్పుడు అవసరమా? సో దానికి బుచ్చిబాబు గారు కూడా సమాధానం చెప్పారు. జస్ట్ ఒక సరదా సన్నివేశం కింద పెట్టాను తప్ప వేరేలా కాదు. నాకు ఆడవాళ్ళంటే గౌరవం ఉంది అని. ఏం చెప్తారు మీరు? ఇప్పుడు ఆయన ఆడవాళ్ళకంటే గౌరవం ఉంది అని అంటే నమ్మటానికి ఇక్కడ ఎవ్వరూ చెవుల్లో క్యాబేజీ పూలు పెట్టుకొని లేరు. అసలు సినిమా ఇండస్ట్రీ బతుకుతుందే ఆడవాళ్ళకి కొంచెం కొంచెం బట్టలేసి, ఆడవాళ్ళని అంగాంగ ప్రదర్శన చేసి చూపించే డబ్బులు సంపాదించుకుంటున్నారు. దీనికి ఏమీ మినహాయింపు లేదు. దీనికి తోడు సెన్సార్ బోర్డు కూడా తానంటే తందానా అంట, వీళ్ళ కోసమే మేము ఉన్నాము అన్నట్లుగా ఏ సీన్లు పెట్టినా, ఏం పెట్టినా, ఎలా పెట్టినా ఏ మాత్రం వెనక ముందు చూడకుండా సర్టిఫికెట్లు ఇష్యూ చేసేస్తున్నారు. ఇప్పుడు ఒకప్పుడు యూఏ సర్టిఫికెట్లని ఇచ్చేవాళ్ళు, యూబైఏ ఇచ్చేవాళ్ళు. ఇస్తే ఏంటంటే 18 సంవత్సరాల లోపు పిల్లలు రాకూడదు అని. ఇప్పుడు అది కూడా తీసేశారు. ఇప్పుడు సినిమా హాల్స్లో ఇదివరకు టికెట్లు ఇచ్చేవాళ్ళు కాదు, ఇప్పుడు చక్కగా యథేచ్ఛగా ఇస్తున్నారు. సరే ఇదంతా కాదు అనుకుంటే వీళ్ళు తీసిన చండాలాల్ని ఓటీటీల్లో కూడా రిలీజ్ చేస్తారు. ఇంకా అక్కడ ఇంకేముంది, ఎవరైనా చూడొచ్చు. సరే ఓటీటీలకు కూడా సెన్సార్ కావాలి అని అడుగుతున్నాము. ఉన్న సెన్సార్కే దిక్కు దివాణం లేదు, మళ్ళీ ఇంకొక సెన్సారా అన్నట్లుంది పరిస్థితి. సరే అసలు నేను చెప్పాలనుకునేది ఏంటంటే, కథ డిమాండ్ చేస్తే ఏ సీన్ అన్నా పెట్టు. ఇప్పుడు నాకు నేను చాలా సంవత్సరాల క్రితం 2 సినిమాలు చూశాను. ఒకటి ఆత్మబంధువు అని, ఇంకొకటి నిరీక్షణ అని. నిరీక్షణ అయితే నేను చదువుకునే రోజుల్లో వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ మీరు సినిమాలు చూడలేదా? చూశాను. ఆ సినిమాల పేర్లు ఎందుకు చెప్తున్నానంటే, ఆ సినిమాల్లో హీరోయిన్లు ఇద్దరు జాకెట్ వేసుకోరు. నిజమే. ఆత్మబంధువులో కానీ నిరీక్షణ. ఆత్మబంధువులో రాధా శివాజీ గణేష్ను, అవును, నభూతో నభవిష్యత్. ఇక్కడ ఈ సినిమాలో భానుచందరు, అర్చన గారు. అసలు అర్చన గారిని మర్చిపోకూడని కథానాయకురాలు ఆవిడ. పైగా ఆవిడ నాకు ఇంకొక విషయానికి బాగా నచ్చుతారు. ఆవిడ ఐఆమ్ ప్రౌడ్ ద్రవిడియన్ అని చెప్పుకుంటారు, అది నాకు బాగా ఇష్టం. సరే ఎనీవే, ఆ సినిమాలో ఒక్కసారి వెతికిన అశ్లీలత కనిపించలేదు. ఎందుకంటే ఆ యువతులు ఆ సినిమాల్లో వాళ్ళ క్యారెక్టరైజేషన్కి అలా ఉండింది కాబట్టి. కానీ మీరు ఈ సినిమాలో ఏమి క్యారెక్టర్ డిమాండ్ చేసిందని, కథ డిమాండ్ చేసిందని, సిచ్యువేషన్ డిమాండ్ చేసిందని, లేకపోతే ప్రేక్షకులు డిమాండ్ చేశారనా, లేదు మీ కాసులు డిమాండ్ చేసినాయి అనా, ఎందుకు మీరు ఎంత ఇదిగా చూపించారు అని. పైగా చాలామంది జాన్వీ కపూర్ని తీసుకుందే ఆమెను సెక్సీగా చూపించడం కోసమే. అదే అసలు వాళ్ళ అమ్మ ఉంటే ఇప్పుడు ఎంత బాధపడి ఉండేదో. అంటే ఆమె ఎక్స్పోజింగ్ చేయలేదని కాదు ఇక్కడ అర్థం. ఆమె సినిమాని బట్టి, అసలు ఆమె సినిమాలు చెప్పుకోవాలంటే మనకు టైం సరిపోదు. శ్రీదేవి చేసినన్ని వేరియేషన్స్ అసలు ఎవరు పనికిరారు ఆవిడ ముందు. అయితే ఈ సినిమాల మట్టుకు మొన్న ఇంతకుముందు కూడా దేవరా సినిమాలో కూడా ఇలాగే చేశారు, ఈ సినిమాలోనూ అలాగే చేశారు. ఆ అమ్మాయిని అక్కడి నుంచి ఇక్కడ దాకా తీసుకుని వచ్చి ఆ అమ్మాయి అందాలు ఆరబోయటం తప్పితే వేరే ఏమీ కనిపించదు. ఈ సినిమాలో కూడా హీరోయిన్ లేకపోయినా సరే కథ నడుస్తుంది. నేను చెప్తా, అక్కడికే వస్తున్నా. ఇప్పుడు ఇది గేమ్స్కి సంబంధించిన విషయం. కొంచెం బ్యాక్గ్రౌండ్, పాత బ్యాక్గ్రౌండ్, ఒక 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు వెనక బ్యాక్గ్రౌండ్ తోటి సినిమా తీశారు.
చాలా మంచి సంతోషం. ఇంతకుముందు రామ్ చరణ్ ఒక సినిమా చేశారు, అది కూడా పాత బ్యాక్గ్రౌండ్, రంగస్థలంలో కూడా ఎంతో కొంత సమంతతో ఎక్స్పోజింగ్ చేయించారు. కానీ దాంట్లో కూడా ముద్దు సీన్ ఉంది, జైలు పట్టుకెళ్ళిపోయే ముందు. కానీ అక్కడ ఎబ్బెట్టుగా అనిపించలేదు. మరి ఆ సినిమాలో అంత మనకి సహజంగా అనిపించింది, ఈ సినిమాలో ఎందుకు అసహజంగా అనిపించింది అనేది ఒక పాయింట్. ఇంకా రెండో పాయింట్కి వెళ్తే, దంగల్ అని ఒక సినిమా ఉంది. నేను ఎందుకు ఈ రెండు సినిమాలను కంపేర్ చేస్తానంటే, అది కుస్తీ పోటీకి సంబంధించిందే, ఇది కుస్తీ పోటీకి సంబంధించింది. ఆ సినిమాలో మీకు ఎక్కడన్నా అసభ్యత, అశ్లీలత కనిపించినాయా? ఎక్కడన్నా? మనం అసలు ఆశాంతం సినిమాలో అసలు మనకి అసభ్యత చూసామని కానీ, చూడాలనుకునే వాళ్ళకి నిరాశ కనిపించింది. కానీ అసలు ఎంత అసభ్యత చూడాలనుకునే వాళ్ళు కూడా, ఆ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు కూడా సినిమాలో లీనమయ్యారు తప్పితే, అరే ఇదేదో మిస్ అయిందే అనే ఫీలింగ్ లేదు. కథాబలము అసలు. ఇప్పుడు బాధ ఏంటంటే, రామ్ చరణ్ చేసిన ఒక జైగాంటిక్ యాక్షన్కి మీరు చేసిన కోతి పనుల వల్ల, అండ్ మీరు ఏదో ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ వల్ల ఏం జరిగింది అంటే, రామ్ చరణ్కి నష్టం జరిగింది. అసలు అంత అద్భుతమైన నటన చేయగలరండి ఎవరన్నా? అసలు అంత నటన చేశాడు. మళ్ళీ చిరంజీవిని చూపించాడు ఒక రకంగా యాక్షన్లో. అసలు టెరిఫిక్ అంటారు చూడండి, టెరిఫిక్, ఫ్యాంటాస్టిక్. వీరికి ఎన్ని పేర్లు అంటే అన్ని పెట్టుకోండి. కథలో బలం లేకపోయి ఉండొచ్చేమో, కానీ యాక్టింగ్ పరంగా మాత్రం అసలు. కథ కూడా ఏమైందంటే, కక్కుర్తి కుక్క ఎక్కువ తిని వాంతులు చేసుకుంది అన్నట్టు 3 అంశాలు పెట్టారు. ఒకటి కుస్తీ, ఒకటి సైకిల్, ఇంకోటి క్రికెట్. ఏదో ఒకదానికి కన్ఫైన్ అయ్యి ఉంటే, అంటే అసలు హీరోని మీరు ఎట్లా చూపించాలనుకుంటున్నారు నాకు అర్థం కాదు. హీరో కూడా మనిషే, మరి ఎక్కువ ఎలివేషన్ చేశారు. హీరో ఎలివేషన్ ఎక్కువ జరిగింది. అసలు మన తెలుగులో ఉన్నంత దరిద్రం ఇంకెక్కడా లేదు ఈ ప్రపంచంలో. హీరోని ఎలివేషన్ చేసే విషయంలో అసలు మలయాళం వాళ్ళు చూస్తే ప్రాధాన్యపోతుంది. అసలు ఆ హీరోని చూస్తుంటే వీడి హీరోలా అనిపిస్తుంది మనకి. మన దగ్గర కంపేర్ చేసుకుంటే పంచులు కట్టుకుంటారు, కొంచెం బొజ్జలు ఉంటాయి, బొద్దుగా ఉంటారు, వాళ్ళే హీరోలు. అక్కడ వాళ్ళే హీరోలు బాగానే ఉంటారు కదా. అసలు మోహన్ లాల్ని మించిన హీరో ఎవరున్నారు అసలు? ఒకటండి, ఏ నేటివిటీని బట్టి. ఇప్పుడు మనం కేరళలో లాగా ఇక్కడ పంచలు కట్టుకోమని చెప్పాం. అక్కడ లావుగా ఉండే వాళ్ళని హీరోల్ని ఇష్టపడతారు, లావుగా ఉండే హీరోయిన్లని ఇష్టపడతారు. ఇక్కడ వాళ్ళకి కొంచెం షోక్ ఎక్కువ, కొంచెం షోక్గా కనిపించాలి కాదనట్లా. అనవసరమైన ఆరబోత ఎందుకు? కథకి సంబంధించిన ఆరబోత దేనికి అంటే, వీళ్ళు ఏమన్నా ఒక ఫార్ములా పెట్టుకున్నారు. ఇన్ని ఫైట్లు, ఇన్ని పాటలు, ఇన్ని డైలాగులు, ఇన్ని ముద్దు సీన్లు, ఇన్ని సెంటిమెంట్ సీన్లు, ఇవి పెట్టుకొని ఇలా చేయడం వల్ల ఏం జరుగుతుందంటే, హీరోని ఈ విధంగా హీరో వర్షిప్, ఆ హీరోని ఎలివేట్ చేసే విధానం చూస్తే సినిమాకి వచ్చిన వాళ్ళు పిచ్చెక్కిపోయి ఇవాళ ఒక సైకాలజిస్ట్ రాశారండి, ఎంత బాగా రాశారంటే, అసలు యూత్ని ఈ సినిమాలు ఎట్లా చెడగొడుతున్నాయి, అసలు ఇవాళ యూత్ ఎందుకు ఇట్లా అయిపోతున్నారు అనే దానికి అసలు ఒక అమ్మాయి వాళ్ళ అమ్మ ఇద్దరు సినిమాకి వచ్చి సినిమా చూసి బయటకు వచ్చిన తర్వాత మనోళ్ళు గొట్టాలు వేసుకుని వెళ్ళిపోతారు కదా. వెళ్ళిపోతే ఆ అమ్మాయి అసలు ఆ అమ్మాయి రూపంలో కానీ, ఆ అమ్మాయి కళ్ళల్లో చూపించింది కానీ, మాటలో చూపించింది కానీ, బాడీ లాంగ్వేజ్ కానీ చూస్తే భయం వేసింది. అసలు ఆ మాటలేంటి? చంపేస్తారా? ఎవరు చంపేస్తారు సినిమా చూడకపోతే? సినిమా చూడకపోతే చంపేస్తారు అనే ధైర్యం నీకు ఎక్కడి నుంచి వచ్చింది? అసలు నువ్వు ఏ ఊహలో ఉన్నావు? నీ మనసులో నువ్వు అనుకుంటున్నావు నీకు ఆ హీరో అంటే ఇష్టం ఉండటాన్ని నేను తప్పు పట్టను. నాకు ఇంకో హీరో ఇష్టం ఉండొచ్చు, అది వేరు విషయం. కానీ నీ హీరో సినిమాని
నువ్వు చూసే హక్కు నీకుంది, సంతోషపడే హక్కు ఉంది, వేరే వాళ్ళని చూడమనే హక్కు నీకెక్కడుంది? పైగా చంపేస్తానని బెదిరించటం, ఇవన్నీ ఒక మాస్ హిస్టీరియాని చూపిస్తున్నాయి. పైగా ఎవరికైనా సరే వాళ్ళని వాళ్ళు గౌరవించుకునేవాళ్ళు, వాళ్ళని వాళ్ళు నమ్ముకున్న వాళ్ళు ఇలా ఇంకొకరి గురించి ఇంతలా అనుకోరు. పైగా ఈ పిల్ల చాలా అభ్యంతరకరమైన ప్రవర్తన చేస్తోంది, ఇలా మాట్లాడుతోంది. ఇది చాలా ఎట్లా అంటే చాలా అబ్నార్మల్గా ఉంది, ఇది సహజంగా లేదు, ఆమెకి కొంచెం ఇబ్బంది ఉంది అనే విషయంలో పక్కనున్న తల్లికి ఏ ఇసుమంతానా భయం లేకుండా ఆమె చిరునవ్వులు చిందిస్తుంది. వాళ్ళ అమ్మాయినే గంగా మైక్ ముందు పెట్టారు అని చెప్పి మా అమ్మాయి ఇష్టాన్ని ఇంత విధంగా ప్రదర్శిస్తుంది అనే సంతోషం కనిపిస్తుంది వాళ్ళ అమ్మలో. ఇప్పుడండి ఈ జనరేషన్ పిల్లలున్న తల్లుల పరిస్థితి, తండ్రుల పరిస్థితి ఎలా ఉంది అంటే, మనప్పుడు మనం ఏమనిపించాం? మన అమ్మ నాన్నలు అసలు ఏమన్నా స్వేచ్ఛ ఇచ్చారా మనకి? మనం ఏదైతే కోల్పోయామో మన పిల్లలకి అవన్నీ దక్కుతున్నాయి అనుకుంటున్నారు. తల్లులు తండ్రులు చదువుకోలేని చదువుని పిల్లల మీద వేసి రుద్దితేనే సైకాలజిస్టులు తప్పు అంటున్నారు. మీరు చెయ్యని తప్పులు కావచ్చు, మీరు ప్రదర్శించాలనుకున్న ప్రదర్శన కావచ్చు, మీ పిల్లలు ప్రదర్శిస్తే ఒప్పుకోవటం ఉంది చూసారా, దీనంత దౌర్భాగ్యం ఇంకొకటి లేదు. బాధాకరం. అసలు ఏం నేర్పిస్తున్నారు పిల్లలకి? పేరెంటింగ్ ఏంటి? ఏం జరుగుతుంది అసలు ఈ పేరెంటింగు? ఇదా పేరెంటింగు? ఇప్పుడు ఇదే విషయం వాళ్ళ అమ్మ లేనప్పుడు జరిగిందనుకోండి, అది వేరుగా ఉండేది. తల్లి పక్క నుండి ఆ తల్లికి అసలు అది ఎబ్బెట్టుగా అనిపించకపోవటం, అది ఒక ప్రమాద గంటికల్ని మోగించకపోవటం, ఆ తల్లికి అర్థం కాకపోవటం నాకు చాలా బాధాకరం. మొన్న ఆర్సీబీ గెలిచినప్పుడు రోడ్ల మీద పడి బాధ్యత లేని కుర్రాళ్ళు ఎంత వేరంగం వేస్తే పోలీసులు లాఠీలకి పని చెప్పారు. అసలు ఏం లేదండి. ఇవాళ యువతకి పరిస్థితి ఎట్లా ఉందంటే, మనం సాధించలేము, వేరే వాళ్ళు సాధించిన దాన్ని మనం అనుభూతి చెందుదాము అనే ఇదిలో ఉన్నారు తప్పితే, వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళని స్ఫూర్తిగా తీసుకుని ఒక్క 10% అయినా మన లైఫ్లో జరగాలని ఎందుకు అనుకోవట్లేదు వీళ్ళు? అసలు వీళ్ళ మీద వీళ్ళకి ఎందుకు ఇంత నమ్మకం పోతుంది? ఇది నేను ఎందుకు సాధించలేను అనే ఒక ఉద్దేశం ఎందుకు రావట్లేదు అసలు? ఇది నిజంగా ఆలోచించాల్సిన పరిస్థితి అండి. వాళ్ళ ఆలోచించాల్సిన విషయం ఇది. ఇలాంటి మనస్తత్వం ఉంటే వాళ్ళకేం అన్యాయం జరుగుతుందో, వాళ్ళకేం నష్టం జరుగుతుందో, వాళ్ళు ఏం కోల్పోతున్నారో వాళ్ళకి తెలియని అయోమయ స్థితిలో ఉన్నారు వాళ్ళు. ఆ అయోమయ స్థితిలో నుంచి ఇలాంటి ఒక అభ్యంతరకరమైన ప్రవర్తన బయటకు వస్తుంది. ఈ సినిమాలు చేస్తుంది ఏంటి అంటే, ఇట్లాంటి వాళ్ళని తయారు చేస్తుంది. అది మన అభ్యంతరం, బాధ. అందుకని సినిమాలు తీసేవాళ్ళు కొంచెం జాగ్రత్తగా తీయండి, చూసేవాళ్ళు కొంచెం జాగ్రత్తగా చూడండి అని మాకు చెప్పటం తప్పితే మనం చేయగలిగింది ఏం లేదు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.